అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోజూ చేసుకునే నిత్య పూజ గురించి మాట్లాడుకుందాం. చాలా సులభంగా ఎవ్వరైనా చేసుకోగలిగేలా ఈ విధానాన్ని తెలుసుకుందాం. రోజూ దేవుడికి పూజ చేసుకోవాలి అని చాలా మందికుంటుంది. కానీ ఆ పద్ధతులు తెలియక పెద్ద పెద్ద మంత్రాలు రావు కదా అని సందేహిస్తూ ఉంటారు. అసలు ఎలా మొదలుపెట్టాలి అనే ఆ చిన్న కన్ఫ్యూజన్ని దూరం చేయడమే ఈరోజు మన ఉద్దేశం. అసలు పూజ వెనుక ఉన్న భావనేంటో తెలుసా? చాలా సింపుల్, ఇంకా చాలా అందమైనది. మనం పూజించే దేవుడిని మన ఇంటికొచ్చిన ఒక ముఖ్యమైన, గౌరవనీయమైన అతిథిలా చూసుకోవడం. వాళ్లకు మనస్ఫూర్తిగా సేవ చేయడమే పూజ. సరే, ఈ అందమైన భావనను ఎలా ఆచరణలో పెట్టాలో చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక 5 భాగాలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుందాం. మొదట అసలు పూజ ఎందుకు, ఎలా అని, తర్వాత దానికి ఎలా సిద్ధం అవ్వాలి, ఆ తర్వాత ఆ దైవానికి చేసే 16 రకాల సేవలు, నైవేద్యం, హారతి, ఇక చివరగా ముగింపు, ప్రార్థన. మరి పూజ ఎందుకు చెయ్యాలి? సింపుల్. మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తే ఎంత మర్యాదగా, ప్రేమగా చూసుకుంటాం. అంతకంటే ఎక్కువ ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో భగవంతుడికి సేవ చెయ్యడమే పూజ అంటే. మన దివ్య అతిథిని పిలిచే ముందు మనం కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. అందుకే మొదటగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత కలశ పూజతో పూజకు కావాల్సిన పవిత్రమైన నీటిని సిద్ధం చేసుకోవాలి. సంకల్పమంటే ఏమీ లేదు, ఒక రకంగా మన ఇంటెన్షన్ చెప్పడమన్నమాట. నేను పలానా చోట పలానా కోరిక నెరవేరాలని ఈ పూజ చేస్తున్నాను అని మనసులో బలంగా అనుకోవడమే సంకల్పం. దీనివల్ల మన ప్రార్థనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇక కలశ పూజ, ఇది కూడా చాలా సులభం. ఒక చిన్న చెంబులో మంచినీళ్లు తీసుకుని అందులో ఒక పువ్వు, కొద్దిగా గంధం, కొన్ని అక్షింతలు వేయాలి. ఆ తరువాత కుడి చేతిని ఆ చెంబు మీద ఉంచి గంగా, యమునా లాంటి పుణ్యనదులన్నీ ఆ నీటిలోకి వచ్చి చేరుతున్నట్టు భావించాలి. అంతే, ఆ నీరు అప్పుడు పూజకు సిద్ధమైపోతుంది. సరే, ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు పూజలో మెయిన్ పార్ట్కొచ్చేశాం. అదే షోడశోపచారాలు. సింపుల్గా చెప్పాలంటే మన దైవ అతిథికి మనమందించే 16 రకాల సేవలు. ఈ 16 అదే షోడశోపచారాలు. మన సంప్రదాయంలో ఒక అతిథిని గౌరవించడానికి చేసే ఈ 16 సేవల వల్లే పూజకు ఒక నిండుతనమొస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 16 స్టెప్స్ ఏవో కఠినమైన రూల్స్ కాదు. మన ఇంటికి మనకి ఇష్టమైన వాళ్ళొస్తే ఏం చేస్తాం? అవే పనులు, కాస్త భక్తిని, ప్రేమను జోడించి చేయడం, అంతే. మొదటి 3 ఉపచారాలు ఆహ్వానం గురించే. ముందుగా ధ్యానం, అంటే మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో వాళ్ల రూపాన్ని మనసులో తలుచుకోవటం. తర్వాత ఆవాహనం, అంటే వాళ్లను మన పూజవటం. ఇక ఆసనము, అంటే వచ్చిన వాళ్లకి కూర్చోవడానికి ఒక మంచి స్థలాన్నివ్వటం. చూశారా, అచ్చం మనం అతిథుల్ని వెల్కమ్ చేసినట్టే ఉంది కదా. తర్వాత వచ్చేవి శుద్ధికి సంబంధించినవి. పాద్యం, అంటే కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళివ్వడం. అర్ఘ్యం, అంటే చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు. ఆచమనీయం, అంటే తాగడానికి మంచినీళ్లు. ఇక స్నానం, అంటే అభిషేకం చేయడం. ఇవన్నీ మన అతిథికి ప్రయాణ బడలిగతీరి ఫ్రెష్గా ఫీలవ్వడానికి హెల్ప్ చేస్తాయి. శుభ్రపడిన తర్వాత అలంకరణే కదా. ఇక్కడ కూడా అంతే. వస్త్రం, అంటే కొత్త బట్టలు సమర్పించడం. యజ్ఞోపవీతం, అంటే పవిత్రమైన జంధ్యాన్ని వెయ్యడం. గంధం, అంటే మంచి సువాసన వచ్చే గంధాన్ని పూయడం. ఈ అలంకరణతో మన గౌరవాన్ని, ప్రేమను చూపిస్తామన్నమాట. ఇప్పుడసలైన పూజ. తాజా పువ్వులతో మన భక్తిని, మంచి వాసన వచ్చే ధూపంతో మన ప్రార్థనను, వెలుగుతిన్న దీపంతో మనలోని శ్రద్ధను, ఇలా అన్నిటినీ దైవానికి సమర్పిస్తాం. ఈ 3 మన ఫీలింగ్స్ని నేరుగా దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లోకొచ్చేశాం. అవే నైవేద్యం, హారతి. అంటే ఆహారాన్ని, వెలుగును సమర్పించటం. వీటికి చాలా లోతైన అర్థాలున్నాయి. నైవేద్యం, హారతి రెండూ చాలా ఇంపార్టెంట్. నైవేద్యం పెట్టి మనకు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్తాం. ఇది భౌతికమైన పోషణకు సంబంధించింది. ఇక హారతిలోని వెలుగు మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వమని కోరలానికి గుర్తు. ఒకటి శరీరానికి, మరొకటి ఆత్మకి. భోజనం అయ్యాక తాంబూలమిస్తాం కదా, అలాగే దేవుడికి తమలపాకులు, వక్కలు సమర్పిస్తాం.
ఆ తర్వాత చివరిగా కర్పూర నీరాజనం అంటే కర్పూరపు వెలుగును చూపిస్తూ మన గౌరవాన్ని తెలియజేయడం. ఇక మనం పూజ చివరి దశకు చేరుకున్నాం. ఈ భాగమంతా మనం చేసిన సేవకు కృతజ్ఞత తెలుపుకోవడం, ఆశీర్వాదాలు కోరడం గురించే. పూజను ప్రదక్షిణతో ముగిస్తాం. దైవం చుట్టూ అలా తిరగడం మన పూర్తి సమర్పణ భావాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత చాలా వినయంగా, స్వామీ, ఈ పూజలో నాకు తెలిసిగాని తెలియకగాని ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని వేడుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తదస్తుతే. ఈ ఒక్క శ్లోకం మనకు ఎంత ధైర్యాన్నిస్తుందో తెలుసా? అంటే నా పూజలో మంత్రాలు సరిగ్గా పలకకపోయినా, పనుల్లో ఏమైనా లోపాలున్నా, నా భక్తిలో ఏమైనా తక్కువైనా దయచేసి దీన్ని ఒక సంపూర్ణమైన పూజగా స్వీకరించు తండ్రి అని దీని అర్థం. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒక్కటే, నియమాల కన్నా మనసులోని భక్తే ముఖ్యం. నిజమే కదా? భక్తితో చేసే ఒక చిన్న పూజైనా సరే భగవంతుడికి ఎంతో ఇష్టం. మరి మన పూజ